శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మి శెట్టి కోడలు శ్రావణి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ మోమోస్ అన్నమాట. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. ఇది ఆల్ పర్పస్ పౌడర్, మైదా, చికెన్ ఇవన్నీ అండి. చూసేయండి. ఇవి వచ్చేసి మనం ఫ్రై చేసుకొని కచ్చపక్కగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఫ్రై చేయాలి. ఆనియన్స్, టొమాటోస్, అల్లం ఇవన్నీ. అందులోకి ఉప్పు, కారం, పసుపు. ఇది వచ్చేసి కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్స్. అది చికెన్ అన్నమాట. లెట్స్ స్టార్ట్ ది ప్రిపరేషన్. ఓకే, ఇవి వచ్చేసి అందులోకి రెడ్ చట్నీ అన్నమాట. ఇందులోకి పప్పులు, పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి, తెల్లవాయి, జీలకర్ర, ఆనియన్స్ ఇవన్నీ కలిపి గ్రైండ్ చేస్తే మనకు రెడ్ చట్నీ తయారవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ది ప్రిపరేషన్. మోమోస్ చేయడానికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అలా రెడీగా పెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని పిండిని తడిపి పక్కన పెట్టుకోవడం. అందుకు నేను ఇక్కడ ఆల్రెడీ మైదా 1/4 కిలో తీసుకున్నాను అనమాట. 1/4 కిలో, ఆల్మోస్ట్ 1/4 కిలో ఉంటుంది. అందులోకి కొద్దిగా సాల్ట్ వేసి, వాటర్ వేసి పిండిని మంచిగా మెత్తగా తడుపుకోవాలి. ఇలాగా ఇలా పిండిని మంచిగా ఒత్తుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసి ప్లేట్ వేసి పెట్టాలన్నమాట. అలా చేస్తే పిండి కొద్దిగా నానుతుంది. అలా అయితే మనకు మోమోస్ చేయడానికి రేకులు ఈజీగా మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి ఇందాక నేను చూపించిన సోంపు, జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచి, కరివేపాకు, వట్టిమిరపకాయలు అన్నీ వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ ఇవన్నీ వేయాలి. కరివేపాకు, వట్టిమిరపకాయలు కాసేపు తర్వాత వేయాలి, లేదంటే మాడిపోతాయి. కాబట్టి కాసేపు తర్వాత వేసి అవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలాగా కరివేపాకు కూడా వేసి కొద్దిగా వేగిన తర్వాత చివరాకరణ ఎండుమిర్చి వేయాలి, లేదంటే కలర్ చేంజ్ అవుతుంది ఎండుమిర్చి. అందుకోసమని మనం లాస్ట్లో యాడ్ చేస్తాము. ఇప్పుడు ఇవి వేగాయి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా తరుక్కున్న అల్లంని ఇందులోకి వేయాలి. అల్లం కొద్దిగా వేగగానే ఆనియన్ని యాడ్ చేయాలి. ఆనియన్ని ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి కొద్దిసేపు ఫ్రై చేయాలన్నమాట. అలాగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత టమాటోస్ వేయాలన్నమాట. టమాటోస్ కూడా వేసి మంచిగా వేగేటట్టు చూసుకోవాలి. ఇలాగా మంచిగా కుక్ అవ్వాలంటే ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేయాలన్నమాట. కొద్దిగా వాటర్ వేస్తే, ఎందుకంటే నేను ఇందులోకి ఆయిల్ తక్కువ యూజ్ చేశాను, సో వాటర్ యాడ్ చేశాను అనమాట. వాటర్ యాడ్ చేయడం వల్ల కొద్దిగా కుక్ అవుతాయి. ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్, కొద్దిగా టర్మరిక్ పౌడర్, కొద్దిగా చిల్లీ పౌడర్ 3 వేసి మంచిగా మిక్స్ చేసుకొని, కొద్దిగా మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా వీటిని మగ్గనివ్వాలన్నమాట. ఇవి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా కీమా, చికెన్ కీమాని కూడా యాడ్ చేయాలి. ఇందులోకి చికెన్ కీమాని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఆనియన్, టొమాటోలో ఇది మంచిగా మిక్స్ అయిపోవాలి. అలా మిక్స్ చేయాలన్నమాట. అలా మిక్స్ చేసి కాసేపు మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా ఇది కొద్దిగా ఫ్రై అవుతుంది అనగా ఇంకా కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. ఇది మంచిగా ఫ్రై అవ్వాలంటే మనం లో ఫ్లేమ్లో పెట్టి దీని మీద ఒక మూత క్లోజ్ చేసామంటే లిడ్ని మంచిగా కుక్ అవుతుంది అనమాట. చికెన్ ఆల్రెడీ కుక్ అయినట్టు కనిపిస్తుంది ఆల్మోస్ట్, బట్ ఇంకొద్దిగా కుక్ అయ్యేటట్టు ప్లేట్ క్లోజ్ చేసామంటే ఆవిరికి మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మోమోస్ మసాలా, వీటిని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాము. ఇందులో కొద్దిగా నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి దీన్ని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేయడం అంటే మరీ ఫైన్ పౌడర్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా కచ్చపక్కగా అయితే బాగుంటుంది. మరి ఫైన్ పౌడర్ అయినా కానీ టేస్ట్ అంత తెలీదు. కచ్చపక్కగా ఉంటే మనకి మంచిగా అనిపిస్తుంది మోమోస్లో స్టఫింగ్. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకుందాం. ఇలా ఉండాలి కచ్చాపక్క అంటే.
కొద్దిగా బరకగా దీని మొత్తాన్ని ఇందులో చికెన్లోకి యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్లేమ్ మీద పెట్టి దించేసుకుంటే మనకు స్టఫింగ్ కోసం మసాలా రెడీ అయినట్లే. ఇందులోకి మనం కొద్దిగా కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది ఫ్లేవర్. ఈ రెండు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము రెడ్ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం. అందుకు మనం పచ్చి కొబ్బరి, పప్పులు ఇందాక చూపించాను కదా, అవన్నీ పప్పులు, వట్టిమిరపకాయలు, తెల్లబాయి, ఆనియన్, జీలకర్ర అన్నీ వేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత చట్నీ ఇలా అవుతుంది. ఆ తర్వాత మనం ఇందాక తడిపి పెట్టుకున్నాం కదా పిండిని ఇలా ఈక్వల్ క్వాంటిటీలో కట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత వీటిని కొద్ది చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వీటిని మంచిగా మోమోస్కి కావాల్సినట్టుగా ఒత్తేసుకోవడమే. రేకుల్ని అలా రేకులు ఒత్తుకొని అన్నీ ఒకటేసారి రేకులు ఒత్తి అన్నీ పక్కన పెట్టిన తర్వాత అన్నిట్లోకి స్టఫింగ్ వేసి నేను ఒకటేసారి మీకు మోమోస్ చూపిస్తాను. ఇలా మొత్తం అన్నీ ఒత్తేసుకున్నాను ఒకటేసారి. ఇలాగా అన్నిటిని మోమోస్ షేప్లో చేసుకొని వీటిని ఇడ్లీ ప్లేట్స్లోకి కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్లోకి ప్లేస్ చేస్తున్నాను. ఆయిల్ గ్రీస్ చేయకపోతే మనకు మోమోస్ అనేటివి తుక్కుపోతాయి అన్నమాట. అందుకోసమని స్టిక్ అవ్వకుండా మనం ముందుగా కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ గ్రీస్ చేసి ఇడ్లీ వాటిల్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మనం స్టీమ్ చేసుకున్నామంటే మన మోమోస్ రెడీ అయిపోతాయి. ఇలాగా ఆల్రెడీ నేను వాటర్ బాయిల్ చేశాను. ఇప్పుడు ప్లేట్స్ని పెడుతున్నా. ఇలా వేసి లిడ్ని క్లోజ్ చేసేసి 10 మినిట్స్ పెట్టామంటే మన మోమోస్ రెడీ. ఇదిగోండి ఇలాగా మోమోస్ రెడీ అయిపోతాయి. ఇవి స్టీమ్డ్ మోమోస్. ఇవి హెల్దీ అండ్ అలా తినలేము అనుకునే వాళ్ళకి వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే క్రిస్పీగా వస్తాయి, అవి కొద్దిగా సాఫ్ట్ వస్తాయి. అండ్ టేస్ట్ రెండు ఒకటే, ఇది కొంచెం క్రిస్పీనెస్ ఉంటుంది అంతే. ఇలా కొన్నింటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టాను, కొన్ని స్టీమ్డ్ మోమోస్ అలాగే పక్కన పెట్టాను. ఇలా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసుకున్నాం. ఇవి వచ్చేసి స్టీమ్డ్ మోమోస్ అండ్ ఇవి ఫ్రైడ్ మోమోస్ అనమాట. చూడడానికి రెండు ఒకటేలాగే కనిపిస్తుంది కానీ ఇవి Let's taste the momos, guys. మంచిగా స్పైసీగా, మామూలుగా మనకి బయట అమ్మే మోమోస్లో చికెన్ తక్కువ వెజ్జెస్ ఎక్కువ అలా ఉంటుంది. బట్ ఇందులో అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో ఎక్సలెంట్గా ఉంది గైస్, మస్ట్ ట్రై. నేనైతే స్టీమ్డ్ మోమోనే తింటున్నా, అదే హెల్త్కి మంచిది. బట్ స్టీమ్డ్ మోమో కంటే కూడా డీప్ ఫ్రై చేసిన మోమో టేస్ట్ ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ గైస్. థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఎవరితోనైనా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.